కర్ణుడు మరణానికి రెండవ శాపం. ఒకరోజు కర్ణుడు తన రథంపై ప్రయాణిస్తూ ఉండగా మార్గం మధ్యలో ఓ చిన్న పాప భయంతో ఈడుస్తూ కనిపించింది. ఆమెను చూసిన కర్ణుడు వెంటనే తన రథం దిగి ప్రేమగా అడిగాడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమైంది? ఆ చిన్నారి కళ్ళు తుడుచుకుంటూ, మా అమ్మ నన్ను నెయ్యి తీసుకురమ్మంది. నేను నెయ్యిని ఒక పాత్రలో తీసుకొని వెళ్తూ ఉండగా అది నా చేతులు జారి నేలపై పడిపోయింది. ఖాళీ చేతులతో ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను చాలా కొడుతుంది. నేలపై పడిపోయిన అదే నెయ్యి కావాలి అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు నవ్వుతూ, ఇంతేనా, చింతించకమ్మా, నేను నీకు మరొకటి తెచ్చి ఇస్తాను అంటాడు కర్ణుడు. దానికి ఆ చిన్నారి తల ఊపుతూ, నాకు కొత్త నెయ్యి వద్దు, నేలపై పడిపోయినదే కావాలి అంటూ పట్టుబట్టింది. దాన్ని చూసిన కర్ణుడు తన బలాన్ని ఉపయోగించి నేలలో ఇంకిపోయిన నెయ్యిని తీసేందుకు భూమిని గట్టిగా నొక్కాడు. అతని అమిత బలానికి భూమి తట్టుకోలేక కంపించిపోయింది. ఆ నొప్పిని భరించలేక భూమాత ప్రత్యక్షమై కోపంతో కర్ణుడిని చూసి, కర్ణ, ఒక్కసారి భూమిలో కలిసిపోయిన దాన్ని తిరిగి ఆశించకూడదని నీకు తెలీదా? నువ్వు నీ బలాన్ని ఉపయోగించి భూమిని బాధించావు కాబట్టి యుద్ధ సమయములో అత్యంత అవసర పరిస్థితిలో నీ రథచక్రం ఇదే భూమిలో ఇరుక్కుపోతుంది. ఇది నా శాపం. ఆ శాపమే కర్ణుడి మరణానికి మరో ప్రధానమైన కారణంగా మారింది. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.